దేశానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి పట్టించుకోవాలి. ఇంతకు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎంతో ప్రతిపక్షంగా ఎంతో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఈ వడ్లు తొందరగా కాంట పెట్టియాలని కోరుతున్నాం. మేము మాచరచిన వడ్లు కుప్పలు పోసి ఎండబెట్టుకొని ఉన్నారు. ఇంతవరకు కూడా ఓళ్ళు కాంట పెడతామని లేదు. శాంపిల్ మాత్రము ఏమున్నా అది ఓపెనింగ్ చేసిండ్రు పోయినరు. 10 రోజులు అవుతుంది. పట్టించుకున్న నాదే లేదు. 10 రోజులు అవుతుంది. కాంటాలు లేవు. ఏం లేవు. వచ్చిర్రు ఓపెనింగ్ చేసిపోయారు. ఎక్కడ కానీ ఓపెనింగ్ చేస్తారు పోతున్నారు. ఏ అధికారి కూడా రాలేదు. ఎక్కడ పార్టీ వాళ్ళు రాలేదు. ఎవరు రాలేదు. లేవు, కాంటాలు లేవు, మ్యాజిక్ బాక్స్ లేవు. అలాట్మెంట్ ఏమని అడిగితే అలాట్మెంట్ అంటారు. బయట వాళ్ళేమో రోజు 2 లారీలు 3 లారీలు కొనుక్కోపోతారు. ఆగమైతురు రైతులు మొత్తం ఆగమైతురు. ఈ పరిస్థితి మాత్రము ఈ రైతులకు మాత్రం ఇట్లా ఈ రకంగా ఉండద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు లేకపోతే నుంచి వెంటనే ధర్నాలు మొదలు పెడతాం. మీద ఏ రకంగా అవాక్కులు చివాక్కులు మీరు మాట్లాడిర్రో అదే విధంగా ఇప్పుడు రైతులని మాత్రం ఖచ్చితంగా మీరు ఆదుకొని తీరాలి. ఈ మాటలు మాత్రము వేరే విధంగా మీరు మాట్లాడొద్దు. రైతులను ముందుకొచ్చి మీరు ఆదుకోవాలి. ఇంతవరకు ఈ కళ్ళాల మీద మేము ఉన్నాము. కనీసం రైతు బంధు చేసిన దిక్కు దాఖలా లేవు. మీరు ఏం చేశారు? మీరు రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఎవరికి చేసారు 2 లక్షల రుణమాఫీ? ఇలా ఖచ్చితంగా మేము రైతు పక్షాన మేము అడుగుతున్నాం. చెప్పాలి మీరు ఎవరికి చేసారు, ఎవరికి ఏం కాలేవు. కానీ ఇప్పుడు రైతులు మాత్రము పెద్ద ఎత్తున మొత్తము వీళ్ళు నష్టపోతున్నారు. వాన ఇప్పుడు 15 రోజుల నుంచి ప్రతిసారి ఇదే వర్షం పడుతుంది. ఈ రకంగా మాత్రం మీరు ఉంటే ఈ ధర్నా మాత్రం ఖచ్చితంగా చేసినే ఉంటది. మేము రైతులందరి పక్షాన మేము మాట్లాడడం జరుగుతుంది. అప్పుడేమో ఎలక్షన్ల ముందేమో మేము దొడ్డు వార్డులకు మొత్తము 500 బోనస్ ఇస్తామని అప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మధ్యలోకి వచ్చినాక సన్నవారికి 500 బోనస్ ఇస్తామంటారు. సన్నవారి ఎవరు తినే మందము వాళ్ళే పెట్టుకున్నారు తప్ప ఐకేపీలు అమ్మే సన్నపాట్లు లేవు. దీని గురించి అప్పుడు ఫస్ట్ మాట్లాడిన దాని మీద నడుచుకోవాలి. దాని ప్రకారం రైతులను ఆదుకోవాలి. ముస్తాఫనగర్లోని అకాల వర్షం అనుకోకుండా రైతులందరూ 15 తారీఖు నుంచి కోతలు స్టార్ట్ కావడం జరిగింది. ఓపెనింగ్ చేసి 10 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయడం లేదు. గత ప్రభుత్వాలను చూసుకున్నట్టుంటే పోసిన రైతులను వడ్లను ఎమ్మటే కాంట పెట్టుకొని రైతులకు మంచిగా ఉండే ప్రభుత్వం పోయిన ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం అందరినీ ఆగం చేసింది. ఇప్పుడు ఒకటే అర్ధ గంటల పాపం రైతులందరినీ ఆగమాగం చేసి వడ్లల్లో నీళ్లు వాస్తవానికైతే కనబడుతూనే ఉన్నాయి. కానీ ఈ నిర్లక్ష్యం మాత్రం ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ రైతులందరూ ఆపోతున్నాం. కావున వెంబడే ఇప్పటికైనా తొందర అధికారులు స్పందించి నష్టపోతున్న రైతులను వడ్లు కొనుగోలు చేసుకుంటూ సకాలంలో వీళ్లకు న్యాయం చేయగలరని కోరుతున్నాను రైతుల తరఫున. మొన్న